మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మాడులపల్లి మండలం. నా పేరు చారగొండ రవీంద్ర ప్రసాద్, సన్నాపు వెంకయ్య. నా భార్య పేరు సుమతి. మాది 219 గజాలు బీఆర్ఎస్ కబ్జా చేసుకున్నాం మేడం. పేరు గోసుల నాగరాజు కబ్జా చేసుకుని అక్కడికి పోతే మమ్మల్ని కొడుతున్న మేడం, రానియట్లేరు. అందరు అధికారుల కాడికి ఎంతమంది అధికారులు కలవనో అంతమందిని కలిసిన మేడం. కలెక్టర్ని, డిఎస్పీని, ఎస్పీని, ఎంఆర్ఓని, ఎంపీడీఓని, తర్వాత డిపిఓని, కార్యదర్శిని, గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఎవ్వరు కట్టినా న్యాయం చేయలేము మేడం. మాకు ఈ ముఖ్యమంత్రి గారు ఇది పెట్టండి, 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం మేడం. 219 దాని మీద మేము మార్టిగేజ్ లోన్ కూడా తీసుకున్నాం మేడం. ఒకటి మేము ఆ 219 గజాలకు డబ్బు లేక దాని మీద కుదవబెట్టి లోన్ తీసుకున్నాం. ఎల్లక మాకు ఒకటే ఆడపిల్ల మేడం, ఎల్బీ నగర్లో ఉంటుంది మా అమ్మాయి. ఆమె కాడ ఉంటున్నాం మేము. మాకు చాలా ఇబ్బంది మేడం. ఈవెన్ మొన్న అక్కడ చూడటానికి పోతే కింద పడేసి కొట్టిరు మేడం. మొన్న ఎత్తేసి ఎస్ఐ గారు కేసు పెడితే ఆయన కంప్లైంట్ ఏమి ఇవ్వలేరా? పోలీస్ ప్రతి కంప్లైంట్ ఇచ్చిన మేడం. పట్టించుకోవడం లేనప్పుడు ఏం కంప్లైంట్ మేడం? ఇచ్చే ఉపయోగం మేడం. ఆడ ఇప్పుడు ఎన్నిసార్లు అని ఇస్తాం మేడం? పోతే బస్ కిరాయి కావాలి, బండ్లు లేవు మాకు. బస్సుకు పోవాలి, ఆటోకు పోవాలి. హైదరాబాద్ నుంచి నల్లగొండ పోవాలి, నల్లగొండ నుంచి మా విలేజ్ పోవాలి. అక్కడ ఇవ్వాలి. అక్కడ పోయినప్పుడు వాళ్ళు ఉంటారు, రేపు రాపో అంటారు, మళ్ళీ రేపు పోవాలి. ఆయన కాడికి పోతే ఎంఆర్ఓ పోతే డిపిఓ కడితే కార్యదర్శికి, ఎంపీడీఓకు. హైదరాబాద్ నుంచి మాడలపల్లి పోవాలంటే 1000 రూపాయలు ఎత్తున్నాయి. హైదరాబాద్ నుంచి మండలం తిప్పర్తి పోలీస్ స్టేషన్ పోవాలంటే 1000 రూపాయలు. 20 సార్లు నడిచి 20,000 అయినాయి. మళ్ళీ పోలీస్ స్టేషన్ ఊరు బయట పెట్టారు. ఆంచడానికి 50 పోయినప్పుడల్లా 1200, పోయినప్పుడల్లా 1200. ఏ ఆఫీసర్ పోయిన గవర్నమెంట్లో ఏ ఆఫీసర్ పట్టించుకోలే. తిరిగి యాస్టకు వచ్చి అలసిపోయి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గెలిచిండు రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రజావాణి పెట్టిండు, మాకు న్యాయం జరుగుతుంది. ఇంత దూరం వచ్చినాం మేము మేడం. ఆ దరఖాస్తు కూడా ఇక్కడే ఇచ్చినాము. ఓ సెల్ నెంబర్ ఏమంటే ఇచ్చినాము, మొత్తం జిరాక్స్ మొత్తం ఇచ్చేసినాము. తర్వాత మొన్న లకిడికాపుల్లో డీజీపీ గారికి కూడా ఒక లెటర్ తీసుకుపోయి ఇచ్చినాము. అది వాళ్ళు పంపిస్తా అని చెప్పి ఇంతవరకు అయితే మాకు స్పందన రాలేదు మేడం. అది మొన్న ఇచ్చినాము. అక్కడ మిర్యాలు కూడా సిఐకి గెలిచినాము, నల్గొండ ఎస్పీ గారికి గెలిచినాము, కలవాల్సిన అందరు గెలిచినాం మేడం. మా వల్ల కాలే మేడం. ఇంకా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ద్వారా మాకు న్యాయం కలుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఇంత దూరం వచ్చినాం మేడం. న్యాయం కలవాలని వేసుకుంటోళ్ళు మాకు పుణ్యం కట్టుకోవాలి. వాళ్ళు మా కోట్లేదు, మా మీద పగబట్టి మేము అయ్యో మా అత్తగారి కాంచి మేము కాంగ్రెస్ ఇవ్వాలి. మేము 100 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అండి. ఇప్పుడు ఏమంటే మేము ఎట్లా వేస్తాం మేడం? కాంగ్రెస్కి వేస్తాం మేము, కాంగ్రెస్ వాళ్ళమని. వాళ్ళు టీఆర్ఎస్ అని మా మీద పగబట్టి గోడలు మలుపుకొని నల్ల మధ్య దూలాలు 30,000 ఆడితే కూడా మేము అమ్మకుండా పోయినాం మేడం. 30 లక్షలు వస్తాయండి. పక్క వాళ్ళు 20 కొంటను వస్తే వాళ్ళని బెదిరించారు. వాళ్ళు బెదిరిస్తే సేటమ్మా మాకొద్దు, వాళ్ళు కట్టుకురు, అది కాదు కదా అని వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకొని అంటే కదా నా ఆట కూడా నువ్వేం బీకెళ్ళవు, ఏం చేస్తావు నువ్వు? ఇల్లు కట్టుకుని పో, ఏం చేసుకుంటా పో, నా నువ్వు బీకెళ్ళవు అని కత్తి తీసుకొని వస్తుండు. ఏం చేయం మేడం? ఇల్లు కలుపుకొని కట్టుకున్నాక మేము ఎవరు కలవాలి చెప్పు? కొడుకు లేరా, ఏం లేరా, ఇల్లు లేరా? ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. అది 100 రూపాయలు. ఇప్పుడు 100 రూపాయలు డే పాస్ తీసుకొని ఆమె కిరాయి లేదని ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఇంత దూరం వచ్చినాం. అమ్ముకొని గోల్డ్ పైసలు తీసి అప్పిస్తలేరు. ఎవరు అప్పినప్పుడు నీకేముందని అప్పియాలంటారు. అప్పెవరు ఇస్తారు? ఏముంటే ఇస్తారు? ఇల్లు లేదా, పొలం లేదా, ఉన్న ఇల్లు వాడు కట్టుకునే అది గుదో పెట్టుకొని తెచ్చుకొని తిరుగుతున్నాం వాళ్ళ కాడికి ఇలా కాదు. నా వల్ల కాదు సారు, మందు పోసుకొని చస్తాను అంటే పోలీసు అంటే కదా బయట చావు, బయట చావు అని మాట్లాడుతారు. పోలీసులు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు. పోలీసులు కూడా ఎస్ఐ కూడా పట్టించుకోలేదు, నాగేశ్వర కూడా పట్టించుకోలేదు. నరేష్ అని ఎస్ఐ ఉండు 20 సార్లు తిరిగినాం. ఒక్కరోజు కూడా మా ఇల్లు చూసేందుకు నరేష్ ఎస్ఐ. భాస్కర్ రెడ్డి సార్ 3-4 సార్లు వచ్చి చూసిండు. 3 నెలలు మా రోకుండి మేడం. 3 నెలలు ఉండి చూసి మాట్లాడాను. కానీ నరేష్ ఎస్ఐ అయితే ఒక్కసారి కూడా రాలేదు. తిరిగి చచ్చిపోయినాం. మా వల్ల కావట్లే మేడం. ఇక మందు పోసుకొని చావాల్సిందే. ఇక నా వల్ల కావట్లే. ఇక మొత్తం కబ్జా చేసుకొని కట్టుకుని కొంచెం మిగిలింది అని కూడా ఏడంగా పోరాదు. ఓ 2 గజాలు 3 గజాలు మిగిలింది. తర్వాత దానికి ఎదురుగా మా తాతల నాడు
ప్రతి ఇంటికి వాళ్ళు కొంచెం జాగా ఉంచుకోరు ఇంటి ముందల గొడ్లు గిట్ట కట్టే బర్రెలు గొర్రెలు కట్టేసుకోవడానికి. దాంట్లో ఒక ట్రాక్టరు గడ్డాము ఇటుకలు పెట్టిరు. అది కూడా పెడితే అది దానికాడికి పోతే కూడా ఉరికొస్తారు. ఇప్పుడు రోజు 2-3 జాకెట్లు కుట్టుకొని బతకండి మేడం. కళ్ళు ఆపట్టలు ఒక్క జాకెట్ కుడితే మాత్రం ఇల్లు కిరాయి 8,000. నల్ల బిల్లు ఏంది, కరెంటు బిల్లు ఏంది, కళ్ళు ఆపట్టలు కుట్టలేకుండా పోయినాయి దేవలాటకు. ఏడంగో చాదారులు ఆ 12 కిలోల బియ్యం వస్తే బతుకుతున్నాం ఇంటిన లేక. ఆ 12 కిలోల బియ్యం ఇద్దరు ఎన్ని రోజులు అయితే మేడం ఏ ఆధారం లేకుండా కనసు ఏడ్చి నవజీవాలు గుంజుకపోయి అడ్డం పడిపోతున్నా. షుగర్ బీపీ ఏడొస్తుంది భయం అవుతుంది. ఏం చేయాలి మేడం మీరు చేయండి. చూసారు కదా ఏదైతే రాజకీయ నాయకులు అరాచకాలు అయితే బయటపడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అటు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ముఖ్య కారణం ఈ కబ్జాలే అని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రజలని మోసం చేస్తూ బతుకుతూ ప్రజల జీవితాల కడుపులు కొడుతూ బతుకుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. సో దానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారనేసి అయితే చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు వచ్చి మా ఆవేదన మొత్తం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం మారింది, మా బతుకులు మారుతాయి, మాకు కొంచెం న్యాయం జరుగుతున్నది అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.